మీ దగ్గర రెండింటిని కలిపి ఎంత పెట్టండి? చూడండి అందరూ ఒకసారి నాతో పాటు ఎక్కడంటే ఎక్కడనే 1 2 3 4 5 6. ఓకే, మరి ఎవరు ఎలా తీసుకోండి? సో ఇట్లా లైక్ తీసుకో. ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇంతకుముందు దానికి కానీ ఏం చేయాలంటే ఏవైతే యాక్టివిటీ చేపిస్తున్నామో ఆ ప్రాసెస్ను మనం రాస్తుండాలి. ఫస్ట్ రమేష్ని అడిగాను 3 అని చెప్పాను, జావేద్ని అడిగితే 3 అని చెప్పాను. నేను ప్లస్ రాయలేదు, కలుపుకోండి అని చెప్పింది. కలుపుకోమడానికి మ్యాథమెటికల్ సింబల్ ఏంటంటే ప్లస్. అట్లా రాస్తుంటే మిగతా పిల్లలు అక్కడ దానికి ఇక్కడ మనం రాసేదానికి అబ్జర్వేషన్ జరుగుతుంది. ఎప్పుడు రాస్తూ ఉండాలి, యాక్టివిటీ జరుగుతుండాలి, ఇమీడియట్గా మనం రాస్తూ ఉండాలి. అట్లయితే ఏంటంటే రెండింటికి కోఆర్డినేషన్ అనేది ఉంటుంది. అది చెప్పడము వదిలేయడం జరిగిందంటే మళ్ళీ అబ్స్ట్రాక్ట్ రాదు. మనకి ఏం కావాలి, కాంక్రీట్ నుంచి అబ్స్ట్రాక్ట్ తీసుకురావాలి. సో అందుకోసం అని ఏదైతే చేస్తున్న పిల్లల చేత ఇమీడియట్గా మనం బోర్డు మీద కూడా రాస్తుండాలి. అందుకోసం ఏం చెప్పినా సరే పిల్లలు తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా బోర్డు మీద రాస్తూనే ఉండాలి మనం. అప్పుడు పిల్లల అబ్జర్వేషన్స్ అనేటువంటివి బాగా జరుగుతాయి. నేను చెప్పి